హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాఘవాని. ఈరోజు మనం సత్తెనపల్లిలో మన ఇంటి దగ్గర అయితే ఒక పాత ఇల్లు బిల్డింగ్ అయితే పడేయడం జరిగింది. సో అది పడేసేది మాత్రం చాలా కొన్ని విషయాలు చూసుకోవాలి. ఏంటంటే ఇది పెంకుటి ఇల్లు. సో వాళ్ళే ఇటుక బిల్లులు అన్నీ వాళ్ళు సొంతంగా తీసేసుకున్నారు. దాని తర్వాత మన జేసీ పిలిపించారు. ఆ జేసీ పిలిపించిన తర్వాత మనం ఈ పాత గోడలు అయితే పడేయడం జరిగింది. పడేసిన తర్వాత లోపల ఉన్న సెఫ్టీ ట్యాంక్ కూడా మన జేసీ పెట్టి తీసేసాం. దాన్ని ట్రాక్టర్కి అయితే షిఫ్టింగ్ చేసి బయటికి పంపించేసాం. సో తీసే ముందు మాత్రం మీకు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. కస్టమర్ లేదా హౌస్ ఓనర్ తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర ఉండాలి. ఎందుకంటే పక్క వాళ్ళతో కొన్ని విషయాల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో మనం జేసీబీ పెట్టి మట్టి అయితే పూర్తి చేసాం. చేసిన తర్వాత ఈ స్థలాన్ని ఏదైతుందో ఇలా జేసీబీ పెట్టి శుభ్రంగా నీట్గా క్లీన్ చేసాము. అయితే తీసిన సెఫ్టీ ట్యాంక్ కోసం తీసిన గొంతు కూడా డోజర్ పెట్టి లెవెల్ చేసాము. ఈ తర్వాత ఈ సైట్ని కొలతలకి సిద్ధాంతం వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి ఆటంకాలు లేకుండా దారానికి అయితే ఈ జేసీబీ డోజర్ పెట్టి చాలా నీట్గా అయితే లెవలింగ్ చేసాము. వీటితో పాటు మనం ఈ డోజింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హౌస్ ఓనర్తో ఉండాలి. ఎందుకంటే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కాబట్టి ఈ 4 పక్కలకి పెట్టి జేసీబీ పెట్టి ఇలా డోజర్ అయితే కుప్ప పోసాము. అలాగే ఈ రోడ్డు మట్టి కూడా కాళ్ళ మట్టి పట్టి జేసీబీ పెట్టి అడిగి తీసేసిన తర్వాత ఇలా బ్యాగ్ పెట్టి క్లీన్గా లెవెల్ చేసాము. వీటితో పాటు మనం రోడ్డు మీద పెట్టి మట్టి తోలేటప్పుడు తప్పనిసరిగా అయితే ఇలా వర్కర్లే మనం మట్టి తోలేటప్పుడు మాత్రం ఇలా మట్టిలో మాత్రం రోడ్డు మీద పడినప్పుడు మాత్రం ఇలా వర్కర్లు ఉండాలి. ఎందుకంటే రోడ్డు మీద మట్టి పడగానే ఇలా మ్యాన్ పవర్ పెట్టేసి శుభ్రం చేసుకోవాలి. సో ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్